హలో మై డియర్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు క్వాలిటీ ఈట్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఈరోజు మనం నెల్లూరు వైపు చేసుకునే పులిబొంగరాలు చేసుకుందాం. ఇన్స్టెంట్ పద్ధతిలో కాకుండా పర్ఫెక్ట్ వేలో చేసుకుందాం. దీనికి ముందుగా 2 hours నానబెట్టుకున్న 1/2 కప్పు సగ్గుబియ్యం మిక్సర్ జార్లో తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసి ఈ మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం. తర్వాత 4 hours నానబెట్టిన 1/2 కప్పు శనగపప్పును కూడా అదే మిక్సర్ జార్లో వేసుకుని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 4 hours నానబెట్టుకున్న 1 కప్పు మినప్పప్పుతో పాటుగా 5 నుంచి 8 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం, రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుందాం. సగ్గుబియ్యం పిండి వేసిన మిక్సింగ్ బౌల్లో శనగపప్పు పిండి, మినపపప్పు పిండితో పాటుగా 2 tablespoon జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకుందాం. ఇష్టమైతే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనిలో 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి ముక్కలు వేసుకుందాం. సగ్గుబియ్యం, శనగపప్పు, మినపప్పు సపరేట్ గానే మిక్సర్ జార్లో వేసుకోవాలి. అన్నీ కలిపి మిక్సీ చేసుకోకూడదు. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒకటి పిండి ముద్దలు వేసుకుందాం. నూనె మరిగే టైంలో హై ఫ్లేమ్లో పెట్టుకుని పిండి ముద్దలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం. వేగిన పులిబొంగరాలను తీసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో పెట్టుకుందాం. మిగిలిన పిండి ముద్దను కూడా అదే విధంగా ఆయిల్లో ఫ్రై చేసి తీసుకుందాం. రైస్ కానీ రైస్ ఫ్లోర్ కానీ యూజ్ చేయకుండా పర్ఫెక్ట్ వేలో టేస్టీగా వేడి పులిబొంగరాలు రెడీ. దీనిని ఎర్రకారంతో తినడం ఆనవాయితీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.